కేసీఆర్ సచ్చుడా తెలంగాణ వచ్చుడా అన్న నినాదంతో కేసీఆర్ ఉద్యమ బాటలో పయనించి ప్రాణాలకు తెగించి నిరాహార దీక్షకు కూర్చొని ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణకు జీవం పోసి మహానాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నవంబర్ 29 శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పాలకులు తెలంగాణను ఎదగనీయకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని, కేసులు పెట్టి జైల్లో పెట్టించారన్నారు. ఎవరెన్ని కుట్రలు పడినా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి ఆంధ్ర పాలకులను తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతానంటే జయశంకర్ తాను కేటీఆర్ ఆరోగ్యం బాగలేదు వద్దని వారించామన్నారు. అయినా కూడా వినకుండా ఆమరణ నిరాహార దీక్షకు కంకణం కట్టారన్నారు. ప్రజల సహకారంతో పార్లమెంటులో కొట్లాడి మనం తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆయనకు కేసీఆర్ ను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. రాబోయేది తమ ప్రభుత్వమని, ఎన్ని ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అలాంటి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని కాంగ్రెస్ పాలకులను దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాద్రే కిషోర్, కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ, నిమ్మల శ్రీనివాస్, వై వెంకటేశ్వర్లు, గండూరి ప్రకాష్, వెంకట నారాయణ గౌడ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో కీలకమైన రోజు. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు. ఇవాళ ఆ కార్యక్రమాన్ని దీక్షా దివస్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఆదేశం మేరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు కేటీఆర్ గారు, రాష్ట్ర కార్యవర్గ ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో అధ్యక్షత వహించి నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన సమన్వయకర్తగా వచ్చిన ఉద్యమ సహచరుడు, నల్గొండ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు, నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు బండ నరేంద్ర రెడ్డి గారు, సోదరి జిల్లా ప్రజా పరిషత్ సూర్యాపేట మాజీ అధ్యక్షులు పూజ దీపికా యువదర్ గారు, మిత్రుడు, ఉద్యమ సహచరుడు. ఏర్పాటు ఉద్యమ చరిత్రలో, తెలంగాణ ఏర్పాటు చరిత్రలో అతి కీలకమైన రోజు నవంబర్ 29. చరిత్రలో, తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయిన రోజు నవంబర్ 29. కేసీఆర్ గారు ఆమరణ దీక్ష ఇచ్చిన రోజు ఈరోజు. 2001లో నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి నేను రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ప్రారంభించడానికి వచ్చిన నాకున్న అన్ని పదవులు అని చెప్పి వచ్చి ఆ రోజు ఏదైతే మాట చెప్పిందో, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి బడిగంట నష్టపోకుండా, ఒక్కరి తెలంగాణ పౌరుడి రక్తం చుక్క కారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా, ఈ క్రమంలో నేను ఎన్నకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి తనే స్వయంగా ప్రకటించుకొని 9 సంవత్సరాలు తను అనుకున్న పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటు నుండే రాష్ట్రాన్ని సాధించాలి కాబట్టి చట్టసభల్లోకి మనం వెళ్ళి ఎన్నికలను ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని తీసుకొస్తామని చెప్పిన పాటలో నడిచి అనేక కుతంత్రాలు, ద్రోహాలకు గురైన ఉద్యమాన్ని నిలబెట్టుకొని తనదైన పద్ధతుల్లో అనేక ఎత్తుగడల ద్వారా ఉద్యమాన్ని నడిపి దేశంలో ఉండే అన్ని పార్టీలని ఒప్పించి చివరికి జాతీయ పార్టీలను మెడలు వంచి తన సాగుతోనైనా తెలంగాణను సాధించాలని చెప్పి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకపోతే కేసీఆర్ శివయాత్ర అని చెప్పి ప్రకటించి ఆమరణ దీక్షకు కూర్చున్న రోజు నవంబర్ 29. అందుకే ఇది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే రోజు. ఈ చరిత్రను తర్వాత తరానికి తెలియజెప్పే విధంగా మనం ఇది కొనసాగించాలని
ఆ తర్వాత ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన కేసీఆర్ త్యాగం గురించి వివరించడానికి టీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్ణయంలో భాగంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సూర్యాపేటలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా చరిత్రని ఎవడో చరిత్రను తిప్పేస్తా, మార్చేస్తా, నలిపేస్తా అని అనుకుంటే అది మూర్ఖత్వం. చరిత్రను మార్చడం మూర్ఖం కాదు. కొత్త చరిత్రను సృష్టించుకోవచ్చు ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే తప్ప ఉన్న చరిత్రను మార్చడం కూడా కాదు. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని ప్రగల్భాలు పలికినా, ఎవరెన్ని పక్కదారు పట్టించే ప్రయత్నాలు చేసినా, కోతరాతలు రాసినా, ఇంకొకటి చేసిన చరిత్ర నుంచి కేసీఆర్ తప్పించలేరు. కేసీఆరే ఒక చరిత్ర నిర్మాణాన్ని చేసిందే కేసీఆర్. తెలంగాణ చరిత్ర నిర్మాణం చేసిందే కేసీఆర్. ప్రపంచ పటంలోకి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, అద్భుతమైన మహానాయకుడు కేసీఆర్ తప్ప కారు, ఇందులో సందేహమే లేదు. అందుకే కేసీఆర్ గారి దార్శనికతని, కేసీఆర్ గారి తెగువని, కేసీఆర్ గారి త్యాగాన్ని తర్వాత తనకి చెప్పే పద్ధతుల్లో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది, మద్దతు వస్తుంది. కేసీఆర్ గారిని ఇవాళ వచ్చిన ప్రభుత్వం, ఈ దుర్మార్గం ప్రభుత్వం, సమైక్యాంధ్రవాదుల పొత్తు ప్రభుత్వం, ఇది ఇంకా మరీ ఎక్కువ గుర్తు చేస్తుంది. కేసీఆర్ అవసరాన్ని ప్రజలకి అది తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ప్రజలు ఏదైతే కేసీఆర్ తలుచుకుంటున్నారో, యాద్ చేసుకుంటున్నారో, మళ్ళీ కేసీఆరే వస్తే మాకు బాగా అవుతుంది, కేసీఆరే మాకు కావాలి అని చెప్పి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో